నిజమైన దైవజనుడు అంటే మొదటిగా తనకున్న ఆధారాన్ని ఇడిచిపెట్టి దేవుని సేవకు వచ్చినప్పుడు నిజమైన దైవజనుడు. చెప్పకూడదు. హల్లెలూయా. మార్కు సువార్త 1:20 చూస్తే శిష్యులు చేపలు పట్టుకుంటూ ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు సేవకు రండి అన్నాడు. వాళ్ళు చేపలు పట్టుకున్న వాళ్ళు వాళ్ళ ధోరణి ఇడిచిపెట్టి దేవుని సేవకు వచ్చారు. వాళ్ళు ఇరికిపోయారా? పోయినా నష్టపోయారు. అందుకని గమనించండి, లూకా సువార్త 14:33 చూస్తే తనకున్న ఆధారాన్ని ఇడిచిపెట్టి దేవుని సేవకు వచ్చినోడే నా శిష్యుడు ప్రభు అన్నాడు. అంటే వాక్యానుసారంగా ఉన్నప్పుడే మనము దేవుని సేవలో ఉన్నట్టు. హల్లెలూయా. ఎలీషా 12 అరకులతో పొలం దున్నుతుంటే ఏలియా వెళ్ళి దుప్పటి వేయగానే ఎలీషా ఎలా వచ్చాడు? ఆ యొక్క తనకున్న ఎద్దులు బోధించి మళ్ళా దేవుని సేవకు వచ్చాడు. ఇందులో ఒక సత్యం ఏంటంటే, చాలా మంది దేవుని సేవకు వస్తున్నాం అనగానే మరి నీకున్న ఆధారాన్ని విడిచిపెట్టావా? నీ పొలాన్ని విడిచిపెట్టావా? నీ ఊరిని విడిచిపెట్టావా? నీ వ్యాపారాన్ని విడిచిపెట్టావా? నువ్వు చేస్తున్న పనులను విడిచిపెట్టావా? దేవుని సేవ ఇటు ఆ పని చేస్తూ ఇటు ఈ పని చేస్తూ, నువ్వు ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ, ఇటు వ్యవసాయం చేస్తూ ఇటు దేవుని సేవ చేస్తూ, అసలు నువ్వు నిజమైన సేవకుడివేనా? వాక్యం తెలుస్తుంది. వాళ్ళ కొన్ని అన్ని విడిచిపెట్టి సమస్తాన్ని ప్రభు కొరకు వాళ్ళ శరీరాన్ని దారపోశాడు. నమ్మినట్టు గట్టి చెప్పడదాం. అందుకని వాక్యం తెలుస్తుంది. వాళ్ళు ఏంటంటే అన్ని ఇడిచిపెట్టు వచ్చారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఆధారంగా ఉన్నాడు. నువ్వు ఇడిచిపెట్టకపోతే దేవుడు నీకు ఎలా ఆధారంగా ఉంటాడు? ప్రభు నుండి చూసి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు వాక్యంటున్న నా తోటి సేవకులు అంటే నేను ఎందుకు ధైర్యంగా చెప్పగలనంటే, నాకున్న సమస్త ఇడిచిపెట్టి దేవుని సేవకు వచ్చిన. మా అమ్మ అయితే బయలుపడి చేస్తాను 3 సార్లు బయకాడికి వెళ్ళింది. నువ్వు దేవుని సేవకపోతే నేను చనిపోతా. ఒక్క తల్లి పోగొట్టుకుంటే నాకు వేల తల్లిని తల్లిని తండ్రిని మా నాన్నని మా అన్నయ్య అయితే కర్ర పట్టుకుని దేవుని సేవ పోతే నువ్వు సంపదను కర్ర పట్టుకున్నాను ఎగబ నా మీద కొట్టాల్సింది. కానీ అందరూ విడిచిపెట్టి దేవుని సేవకు సమస్త విడిచిపెట్టి ప్రభు మీద ఆధారపడి సేవ చేస్తున్నా. నేను ధైర్యంగా చెప్పగలను వాక్యం, ఎందుకంటే నేను దేవునితో సహవాసం చేస్తూ ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. అన్నీ కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. విడిచిపెట్టాల్సి నువ్వు విడిచిపెట్టినప్పుడే దేవుడు నీకు ఆధారంగా ఉండి నడిపిస్తావు. ఇంకా చెప్పాలి.